చూసుకోవచ్చు. వినాయక సాగర్లోకి వచ్చేసాం. ఇక్కడ టన్నల్లో చూస్తే అన్నీ చిన్నగా ల్యాండ్ లేకుండా షార్ట్గా చూపిస్తాం. బాగుంటుంది. టన్నల్లోకి రాగానే మన బస్సు ఇక్కడ పక్కన పెట్టేసాం. చూసుకోవచ్చు కదా, ఏది అంటే టన్నల్ మేము వచ్చింది పక్కనే వచ్చేసి ఇక్కడ ఆపేసాము. చూసుకోవచ్చు పెయింటింగ్ చాలా బాగుంది లోపల. ఇది టన్నల్ లోపల మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటూ దేవుడి ఆపరేటింగ్ సిస్టమ్ వాటర్ వదలడం జీరో చూసుకోవచ్చు. మ్యాప్ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నిటికి సంబంధించిన ఇక్కడికి వెళ్తుంది చూసుకోవచ్చు. మొత్తం మ్యాప్ అండి. ఎన్ని డ్యాములు ఉన్నాయి, ప్రతి ఒక్కటి చెప్పాలంటే టైం చాలా పోతుంది. అందుకోసం షార్ట్గా చూపెడుతున్నా, ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే. చూసుకున్నట్టయితే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బర్త్ మాట. అయితే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనకు కాళేశ్వరం నుండి ఇక్కడికి వస్తాయి. ఇదేంటి అంటే మల్లన్న సాగర్ అండి. ఈ పైప్ ద్వారా చూసుకోవచ్చు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఇది. చూసుకోవచ్చు. మన సాగర్ రిజర్వాయర్ కెపాసిటీ 50 TMC. ఈ పైపుల ద్వారా మల్లన్న సాగర్ పంప్ హౌస్ నుండి సాగర్ అయితే మల్లన్న సాగర్ నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లాంటివన్నీ అండర్ గ్రౌండ్ పైపులు వీటి లోపల నుండి ఉంటాయి. ఇప్పుడు మనకు బయట నుండి వస్తున్నాయి. వచ్చేసి మన రంగనాయక సాగర్ ఇప్పుడు మనం ప్రస్తుతం ఉంది కదా, TMC అంటే చిన్నదే. దానికంటే చూసుకోవచ్చు. ఈ పైపుల ద్వారా రంగనాయక సాగర్ సెకండ్ అండి, పైనుంచి ఇక్కడ సెకండ్ వస్తుంది. ఇక్కడ మనకు దీనిలోకి వస్తాయి. ఇది రిజర్వాయర్ ఏంటంటే అన్నపూర్ణ రిజర్వాయర్. అన్నపూర్ణ అంతగిరి ప్రాజెక్ట్ అని చెప్తారు కదా, అంతగిరి డ్యామ్, అంతగిరి రిజర్వాయర్, అన్న రిజర్వాయర్ దాని పేరు అంతగిరి. చివరిగా చూసుకున్నట్టయితే మిడ్ మార్క్. ఇది చాలా పెద్దది. మిడ్ మార్క్ 23 and 30 TMC నుంచి చూసుకోవచ్చు. ఇది టోటల్ మ్యాప్ అండి. 4 ప్రాజెక్టులకు సంబంధించి అయితే తెలిసి వాళ్ళు ప్రాజెక్టు పూర్తి చేసి కాంట్రాక్ట్ తీసుకుని మేల్ కంపెనీ వాళ్ళు. మేల్ అంటే మామూలుగా వచ్చే ఈమెయిల్ కాదండి, కంపెనీ పేరు మేల్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. దాన్ని తీసుకొని మేల్ అండి. ఇక్కడ కింద రాసి చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు రంగనాయక సాగర్ పంప్ హౌస్ మేల్ అంటే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తెలంగాణ వాళ్ళ ప్రాజెక్ట్ రంగనాయక చూసుకోవచ్చు. సార్ పేరు మీద రంగనాయక సాగర్ అని చెప్పేసి వచ్చింది. ఇది మన బస్ అండి. వచ్చింది అయితే మనం వచ్చేటప్పుడు తీసుకుంటే బాగుంటుంది. తీయడానికి వీడియో తీయడానికి ఏదో లేదండి. ప్రస్తుతానికి మనం డైరెక్ట్ వచ్చి ఆగిన తర్వాత వీడియో తీస్తాం. ఈ లిఫ్ట్ చేసే మిషన్ అండి. ప్రస్తుతం దాంతో పని ఏమి ఉండదు. పెద్ద పెద్ద వెయిట్లో లిఫ్ట్ చేసుకొని ఎక్కడికంటే అక్కడ వరకు అంతా తీసుకొని వెళ్ళవచ్చు. ఏమైనా తీసుకొని వెళ్ళవచ్చు లిఫ్ట్ చేసేది. ఇటువంటి 2 ఉన్నాయండి. ఇంతకు మేలం రాసిన అదేనండి.
ఇక్కడికైనా మిషన్ కదా ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఒక లాస్ట్ వరకైనా ప్రస్తుతం అయితే దాంతో పని ఉండదు కానీ అంతకుముందు చేసినట్టున్నారు. అలా మిషన్ అయితే ఇప్పటికైనా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు వాడతారు. అయితే నేను ఇది ఇక్కడ వరకు అనుకున్నాను కాదు ఎట్లున్నాయి అని చెప్పేసి చూద్దామని చూసేసరికి చూసుకోవచ్చు. ఎంత లోపలికి ఉంది ఎన్నో 5 అంతస్తుల లోపలికి ఉందండి. ఇట్లా చూడండి ప్రతి దానిలో మిషన్లు, ఈ ట్యాంకులు, పైపులు అన్నీ ఉన్నాయండి. గురించి నాకు జీరో నాలెడ్జ్ ఏం చెప్పలేదు, చూపిస్తున్నాను చూడండి. ఏదైతే వస్తుంది ఎప్పుడు అన్నది అట్లాంటివి మనకు తెలియదు కాబట్టి అయితే కొంచెం అంత బస్సు దగ్గర నేను కొంచెం ముందు కలిసి ఉందా ఇదండి. ఇట్లా ఇదే దారి నుండి వచ్చి ఇక్కడ ఇంకా కొంచెం అన్నట్టుంది, ఇంకా నడుస్తూ ఉంది. నేను ఒక్కరినట్ల ముందుకు వెళ్తున్నా ఇక్కడ ఈ టన్నల్లో ఏముందో అని. ఇలాంటి దానిలోంచి మేము కూడా వచ్చినామండి. అది కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం చిన్నగా ఉంది. ఇది సింగిల్ టైప్ ఉంది, అది డబుల్ టైప్ ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ కూడా సేమ్ దానిలాగానే అన్నీ అవే మిషనరీస్ ఉన్నాయి. పైపులు, మిషనరీస్ అన్నీ ఇవే ఉన్నాయండి. ఉన్నాయిగా ఇంకా వర్క్ ఇంకా నడుస్తుంది. ఇందులో కూడా ఈ టన్నల్లో కూడా సేమ్ అలాగే ఉంది. అన్నీ అవే మిషన్స్ ఉన్నాయి ఆర్డర్కి సంబంధించినవి. వచ్చేసి వాటర్ ఫుల్ వచ్చినప్పుడు పైన కూడా వాటర్ ఉంటాయి. మనం లోపల టన్నల్కి వచ్చినాం కదా, పైన కూడా వాటర్ మనం సంద్లాపురం గ్రామం ఉంటుంది. సంద్లాపురం గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఫేమస్ అండి. ఇక్కడ గరుడ దేవుడు ఉన్నాడు కదా, ఈయన పక్కన నరసింహస్వామి టెంపుల్ గుట్ట పైన ఉంటుంది. వచ్చేసి ఇక్కడ టెంపుల్ దగ్గర ఫంక్షన్ హాల్ ఉంది. ఫంక్షన్ హాల్లో హాల్ట్ చేసామండి. ఇక్కడ తిని ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం. ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అయితే ఇక్కడ నుంచి చూస్తే మనకు సాగర్ కాదు రంగనే సాగర్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. ఇది మేము ఉన్న ఫంక్షన్ హాల్. థ్యాంక్ యూ అండి. వీడియో చూస్తూ సపోర్ట్ చేసే వాళ్ళకు, చేయని వాళ్ళకు కూడా థ్యాంక్ యూ.